హాయ్ పేరెంట్స్, అందరికీ నమస్కారం. మీ అందరికీ చాలా పెద్ద కంగ్రాచులేషన్స్. ఎందుకంటారా, ఇప్పుడు మీ పిల్లలకు డైనో ల్యాబ్ ఒక ప్రీమియం యాక్సెస్ దొరికింది. మీ అందరినీ మేము డైనో ల్యాబ్ ఫ్యామిలీకి చాలా హ్యాపీగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మీరు అడగచ్చు, డైనో ల్యాబ్ అంటే ఏమిటి? డైనో ల్యాబ్ అంటే కిండర్ గార్డెన్ నుండి 8th క్లాస్ చదివే పిల్లల కోసం స్పెషల్గా మేము డిజైన్ చేయబడిన మ్యాథ్స్ ప్రోగ్రామ్. ఇందులో చాలా కష్టమైన మ్యాథ్స్ కాన్సెప్ట్స్ కూడా చాలా ఈజీగా గేమ్స్ లాగా నేర్పిస్తాము. అందువల్ల మీ పిల్లలు ఏం చేస్తారు, మ్యాథ్స్ని భయపడకుండా ఈజీగా హ్యాపీగా నేర్చుకుంటారు. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పేరెంట్స్, మీ పిల్లలు చేసే ప్రాక్టీస్కి వెంటనే ఫీడ్బ్యాక్ దొరికేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ మిస్టేక్ చేశారో అది ఎలా కరెక్ట్ చేసుకోవాలో వాళ్ళకే తెలుస్తుంది. అలాగే యాజ్ ఏ పేరెంట్ మీరు కూడా వారి ప్రోగ్రెస్ని చూడొచ్చు. మీకు మైండ్లో ఒక క్వశ్చన్ రావచ్చు, ఏంటంటారా, మేమెందుకు ఈ డైనో ల్యాబ్ని చూస్ చేసుకోవాలి అని. రీసెర్చ్లో ఏం కనుక్కున్నారంటే డైలీ డైనో ల్యాబ్లో ప్రాక్టీస్ చేసే పిల్లలకు ఒక అకాడమిక్ ఇయర్లో 1.5 years మ్యాథ్స్ గ్రోత్ కనిపిస్తుంది అని రీసెర్చర్స్ కనుక్కున్నారట. ఇది మన భారతదేశంలోనే కాకుండా వేరే ఇతర దేశాల్లో పిల్లల్లోనూ కూడా కనిపించిందంట. ఇది ఎలా అంటారా పేరెంట్స్, డైలీ ఒక 10 నిమిషాలు కాన్సన్ట్రేటెడ్గా ప్రాక్టీస్ చేస్తే చాలు. దీని యొక్క రిజల్ట్ చాలా సూపర్గా మనకు కనిపిస్తుంది. డైనో ల్యాబ్లో ప్రతి స్టూడెంట్ వారి స్టాండర్డ్ని బట్టి క్వశ్చన్స్ని ఇస్తుంది. ఒక టాపిక్ కంప్లీట్గా నేర్చుకున్న తర్వాతే నెక్స్ట్ టాపిక్ లోపలికి వెళ్తారు. ఒకవేళ మిస్టేక్ చేసినా వెంటనే ఫీడ్బ్యాక్ దొరికి దానికి సరిపోయే ఈజీగా ఉండే క్లూస్ని కూడా ఇచ్చి హెల్ప్ చేస్తారు. ఇది ఎలా డిజైన్ చేశారో తెలుసుకుంటామా? స్టెప్ బై స్టెప్గా పిల్లల ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇంక్రీజ్ చేసేలాగా డిజైన్ చేశారు. అంతేకాకుండా చాలా అట్రాక్టివ్గా కాన్సెప్ట్స్ని రెడీ చేశారు. అందువల్ల పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. పిల్లలు ఏదో మ్యాథ్స్ చదువుతున్నట్లు కాకుండా గేమ్ ఆడుతున్నట్లు చాలా ఫన్నీగా కాన్సెప్ట్స్ని నేర్చుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే రైట్ టైం రైట్ చాయిస్ అని అనుకోండి. డైనో ల్యాబ్లో జాయిన్ చేయండి. మీ పిల్లల్లోని డిఫరెన్స్ని చూడండి. మీ ఎక్స్పీరియన్స్ని మాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.